సస్పెన్స్ కు తెరపడబోతోంది. ఊరిస్తూ వస్తున్న టీడీపీ మొదటి జాబితాను మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తును చేసిన చంద్రబాబు చివరికి అందరి ఆమోదయోగ్యంతో జాబితాను ఖరారు చేశారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇంతకీ ఈ జాబితాలో ఎవరున్నారు, ఎవరికి షాక్ ఇచ్చారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, కాసేపట్లో తేలిపోనుంది. మొత్తంగా 120 నుంచి 140 మందితో మొదటి విడత జాబితాను ప్రకటించబోతున్నారు చంద్రబాబు. అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు తీవ్ర కసరత్తే చేశారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు, సర్వేలు చేయించారు, పార్టీ నేతలు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, జవహర్, పరిటాల సునీత వంటి మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలపై టీడీపీలో అంతర్గతంగా తీవ్ర స్థాయిలోనే కసరత్తు జరుగుతోంది. కులాల సమీకరణాలు, నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు, కుటుంబపరమైన వివాదాలు టీడీపీకి చికాకు పుట్టిస్తున్నాయి. పలువురు మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలపై చంద్రబాబు కసరత్తును ముమ్మరం చేశారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తారని భావించిన ఆయన ఎవరు పోటీ చేస్తామన్నా తాను ఆహ్వానిస్తామనే ధోరణిలో ఉన్నారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే అలవాటు లేని గంటా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగడం ఖాయం కావడంతో గంటా భీమిలి నుంచి పోటీ చేస్తారా లేక విశాఖ, అనకాపల్లి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక అనకాపల్లి నుంచి అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్తో పోటీ చేయించాలని ఆ లోక్సభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరూ సీఎంకు సూచించారు. దీంతో గంటా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా స్పష్టత రాలేదు. జవహర్ పరిస్థితి కూడా డోలాయమానంలో ఉంది. జవహర్కు కొవ్వూరులో అసమ్మతి వర్గం తయారు కావడంతో తిరువూరు నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. అటు విశాఖపట్నం జిల్లా పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది పార్టీ. మరోవైపు పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అసమ్మతి రేగడంతో ఆమెను మార్చి కర్రా రాజారావుకు టికెట్ను ఖరారు చేశారు. అదే విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు లేదా ఆయన కుమారుడు విజయ్లో ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై కూడా స్పష్టత రాలేదు. అయితే అయ్యన్న పాత్రుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నారు. అనంతపురం విషయానికొస్తే మరో మంత్రి పరిటాల సునీత రాప్తాడు నుంచి తన బదులు తన కుమారుడు శ్రీరామ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే సునీతనే పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి పోటీ చేయడం ఖరారైంది. మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి వైసీపీలోకి వెళ్లడం వల్ల రాయదుర్గంలో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని టీడీపీ వర్గాలంటున్నాయి. అటు ప్రకాశంలో సిద్ధా రాఘవరావు పోటీపై కూడా స్పష్టత కొరబడింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం సూచించారు. అయితే తన కుమారుడికి దర్శి స్థానం ఇవ్వాలని సిద్ధా కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ దర్శి నియోజకవర్గం నుంచి గురువారం భారీ సంఖ్యలో కార్యకర్తలు దర్శి నుంచి సిద్ధా రాఘవరావునే పోటీ చేయించాలని కోరారు.
కాసేపట్లో టీడీపీ తొలి జాబితా విడుదల కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. స్వామి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలిట్ బ్యూరో సభ్యులతో సమావేశం కాబోతున్నారు. వాళ్లతో పాటు మంత్రులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ఇక్కడికి రమ్మనమని పిలిపించారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఈరోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలోనే పాలిట్ బ్యూరో సమావేశం జరగాల్సి ఉంది. పాలిట్ బ్యూరో సమావేశం తర్వాత జిల్లాలో మంత్రులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా చంద్రబాబు సమావేశమై అభ్యర్థుల ఎంపికలు అనుసరిస్తున్న విధానాలు, తర్వాత ఫార్ములాలు, లోక్సభ నియోజకవర్గాల వారీగా తాను చేపట్టిన సమీక్షలు, అందులో ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల అభిప్రాయాలను అనుసరించి ఎలా తాను అభ్యర్థుల ఎంపికను పరిగణలోకి తీసుకున్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించాలని చెప్పి భావించారు. ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తొలి జాబితాను, అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటుకు సంబంధించిన తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో దాదాపుగా 120 నుంచి 140 వరకు కూడా స్థానాలకు అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరైతే అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో వాళ్లలో తాను టికెట్ ఇవ్వదలుచుకున్న వారు, అదేవిధంగా కార్యకర్తల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి ఆమోదం లభించిన వారి పేర్లను ఎంపిక చేయడంతో పాటు వారిని ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాల్సింది కూడా సూచించారు. ఈ మేరకు చాలామంది నేతలు ప్రచారం కూడా ప్రారంభించారు. దాదాపుగా 100 నియోజకవర్గాల్లో ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే మనకు అందిన సమాచారం మేరకు మాత్రం దాదాపుగా 120 నుంచి 135 స్థానాల వరకు, అసెంబ్లీ స్థానాల వరకు, మరో 14 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇది కేవలం తొలి జాబితా మాత్రమే. ఈ రోజు మంచి ముహూర్తం ఉండటంతో ఈ సమయంలోనే జాబితా ప్రకటిస్తే బాగుంటుంది అని కూడా పార్టీ నేతలు సీఎంకు సూచించినట్టు తెలిసింది. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురానికి బెందాళం అశోక్, పలాసాకి గౌతు శిరీష, టెక్కలికి అచ్చెన్నాయుడు, నరసన్నపేటకు రమణమూర్తి, ఆముదాల వలసకు కోన రవికుమార్, శ్రీకాకుళంకి గుండ లక్ష్మీదేవి, రాజాంకి కోండ్రు మురళి, హెచ్చర్ల కళా వెంకట్రావు పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇక పాతపట్నం నియోజకవర్గానికి వెంకటరమణ పేరు కూడా దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం నేను చెబుతున్న ఈ పేర్లన్నీ కూడా చివరి నిమిషంలో మార్పులు జరగకపోతే మినహా, వీటన్నిటి జరిగితే మినహా దాదాపుగా ఇవే పేర్లు జాబితాలో వచ్చే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లాలో బొబ్బిలికి సుజయ్ కృష్ణ రంగారావు, ఎస్కోటకు కోళ్ల లలితా కుమారి, సాలూరికి బాంజుదేవ్ ఈ పేర్లు ఇప్పటి వరకు ఖరారయ్యాయి. ఇక్కడ చాలా నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిపై కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం తూర్పుకు వెలుగపూడి రామకృష్ణ, విశాఖపట్నం దక్షిణానికి వాసుపల్లి గణేష్, విశాఖపట్నం పశ్చిమానికి గణబాబు, గాజువాక్కు పల్లా శ్రీనివాసరావు, పెందుర్తికి బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలికి పంచకర్ల రమేష్ బాబు, నర్సీపట్నానికి సిహెచ్ అయ్యన్న పాత్రుడు, అరకుకు కిడారి శ్రావణ్, పాడేరుకు గిడ్డి ఈశ్వరి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. వీళ్ళందరినీ కూడా పనిచేసుకోవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. అయితే విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావుని పోటీ చేయించాలని భావించారు. అయితే ఆ తర్వాత లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పడంతో గంటా శ్రీనివాసరావు తాను తప్పుకుంటాను అని చెప్పి లోకేష్ను ఆహ్వానించారు. ఇక దీంతో పాటు విజయనగరంకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి కూడా భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలా లేకపోతే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయం తేల్చుకోవాలని హైకమాండ్ గంటాకే సూచించింది. దీనిపై మరికొద్ది సేపట్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ జిల్లాలో మాడుగులకు కూడా రామానాయుడు పేరు నిన్న ఖరారు చేశారు. పాయకరావుపేటకు బంగారయ్య పేరు ఖరారు చేశారు. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితను తీసుకువచ్చి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకి ఖరారు చేశారు. కొవ్వూరులో ఉన్న జవహర్ని కృష్ణా జిల్లా తిరువూరుకు తీసుకొస్తున్నారు. అయితే జవహర్ని
కొవ్వూరులోనే ఉంచాలి అని అక్కడ కార్యకర్తలు కోరుతుండగా తిరువూరులో మాత్రం జవహర్ రావడానికి వీల్లేదని మరికొంతమంది ఆందోళన చేస్తున్నారు. అయితే అక్కడ కొవ్వూరులోనే జవహర్ను ఉంచాలని, లేని పక్షంలో తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని కూడా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు ఆందోళనకు పూనుకున్నారు. ఇలా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చివరి నిమిషంలో జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక విశాఖ నార్త్ నియోజకవర్గానికి కూడా ఎవరు పోటీ చేయాలనే దానిపై కూడా ఇంకా మీమాంస కొనసాగుతుంది. మొన్నటి వరకు కూడా లోకేష్ ఇక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పినప్పటికి కూడా లోకేష్ ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవటం, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రచారాన్ని అక్కడ ఉన్న నేతలను కలుసుకునేందుకు వెళ్లటంతో విశాఖ నార్త్ నియోజకవర్గానికి కూడా వేరే అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ అర్బన్కు వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్కి పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురానికి నిమ్మకాయల చినరాజప్ప, ప్రస్తుత రాష్ట్ర హోంమంత్రి, తునికి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు, జగ్గంపేటకు జ్యోతుల్ నెహ్రూ, పత్తిపాడుకి వరుపుల రాజా, పిఠాపురానికి వర్మ, రాజానగరానికి పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్కు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తికి రామకృష్ణారెడ్డి, మండపేటకు జోగేశ్వరరావు, రామచంద్రాపురానికి తోట త్రిమూర్తులు, రాజోలుకు గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేటకు బండారు సత్యానందరావు, ముమ్మిడివరానికి దాట్ల సుబ్బరాజు పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. వీళ్ళందరినీ పనిచేసుకోవాల్సిందిగా కూడా చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. ఇక అమలాపురానికి కేంద్ర లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక రంపచోడవరానికి వంతల రాజేశ్వరి పేరు ఖరారైనప్పటికీ కూడా దీని మీద చివరి నిమిషం వరకు కూడా మీమాంస కొనసాగుతుంది. రాజమండ్రి అర్బన్కి ఎవరి పేరు ఖరారు చేస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇక్కడ కూడా పలువురు పోటీ పడుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి బడేటి బుజ్జి, దెందులూరుకి చింతమనేని ప్రభాకర్ రావు, ఉంగుటూరికి గన్ని వీరాంజనేయులు, నరసాపురానికి మాధవ నాయుడు, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఉండికి శివరామరాజు, తణుక్కు అరుమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లుకు రామానాయుడు, భీమవరానికి పులవర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడానికి ఈలి నాని పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. కొవ్వూరుకి మాత్రం జవహర్ స్థానంలో వంగలపూడి అనిత, అంటే విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితని ఇక్కడికి తీసుకువస్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది. ఇక చింతలపూడికి పీతల సుజాత స్థానంలో కర్రా రాజారావు పేరు ఖరారైందని అని చెప్తున్నారు. నిడదవోలు, గోపాలపురం, పోలవరం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోలవరం నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే అంశంపై కూడా నిన్న ఇరు వర్గాలు కూడా అక్కడ శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా అనుకూలంగా 2 వర్గాలు వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నాయి. కృష్ణా జిల్లాకు వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా ఉమ్మ, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖతూన్, జగ్గయ్యపేటకు శ్రీరామ్ తాతయ్య, నందిగామకు తంగిరాల సౌమ్య, మౌలవరానికి దేవినేని ఉమ, గన్నవరానికి వల్లభనేని వంశీ, పెనమలూరుకు బోడే ప్రసాద్, అవనిగడ్డకు మండలి బుద్ధప్రసాద్, బందరకు కొల్లు రవీంద్ర, గుడివాడకి దేవినేని అవినాష్ పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. పెడనలో మాత్రం అక్కడ ఉన్న కాగిత వెంకట్రావు లేదా ఆయన కుమారుడి పేరు ఎవరి పేరు ఖరారు చేయాలనే అంశంపై కూడా ఇంకా మీమాంస సాగుతుంది. తిరువూరులో కూడా అక్కడ స్వామిదాసు, అదేవిధంగా స్వామిదాస్ తనకే సీటు కావాలని పట్టుబడుతున్నారు. అయితే అక్కడికి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఉన్న సిట్టింగ్ మంత్రి జవహర్ తిరువూరు నుంచి పోటీ చేయాలని హైకమాండ్ భావిస్తుంది. పామర్లో ఉప్పులేటి కల్పనకు కూడా ఆమెకి టికెట్ ఇవ్వాలా లేదా అనే అంశంపై కూడా ఇంకా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సింది. నూజివీడు, కైకలూరుకు మాత్రం కృష్ణా జిల్లా కైకలూరుకు మాత్రం ఇప్పటి వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఈయన తెలుగుదేశంతో పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కైకలూరుకి మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ పేరు ఖరారైంది. ఈయన కూడా నియోజకవర్గంలో పనిచేసుకోవాల్సిందిగా సూచించారు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే రేపల్లికి అనగాని సత్యప్రసాద్, వేమూరికి నక్క ఆనందబాబు, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలికి ఆలపాటి రాజా, చిలకలూరుపేటకు పత్తిపాటి పుల్లారావు, గురజాలకు ఎరపతినేని శ్రీనివాసరావు, వినుకొండకు జీవి ఆంజనేయుల పేరు మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లికి డాక్టర్ కోడెల శివప్రసాద్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. వీళ్ళలో చాలా మంది నియోజకవర్గాల్లో ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక
గుంటూరు జిల్లాలో బాపట్లకు మాత్రం అక్కడ వేగసేన నరేంద్ర వర్మ, అన్నం సతీష్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య, సతీష్ ప్రభాకర్ల మధ్య పోటీ సాగుతుంది. ఎవరిని కన్ఫర్మ్ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఇక గుంటూరు ఈస్టు, వెస్టు, మాచర్ల నియోజకవర్గాలు, నర్సరావుపేట, పత్తిపాడు ఈ నియోజకవర్గాలకు తేలాల్సి ఉంది. మంగళగిరికి ఇప్పటికే నారా లోకేష్ పేరు ఖరారైంది. ఆయన ప్రచారానికి కూడా బయలుదేరి వెళ్లారు. ఇక తాటికొండ, పత్తిపాడు స్థానాలు కూడా తేలాల్సి ఉంది. నర్సరావుపేటకు డాక్టర్ అరవింద్ బాబు పేరు ఖరారు చేస్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే అరవింద్ బాబు పేరుపై అక్కడ ఉన్న తెలుగుదేశం వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని హైకమాండ్ ఎలా పరిగణిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇక ఒంగోలు, ప్రకాశం జిల్లాకు వచ్చేప్పటికి ఒంగోలులో దామచల్ల జనార్దన్, గిద్దలూరుకి అశోక్ రెడ్డి, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, పర్చూరికి ఏలూరు సాంబశివరావు, దర్శికి సిద్ధారాఘవరావు పేరు కన్ఫామ్ అయినప్పటికీ ఆయన్ని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా సీఎం సూచించడంతో ఆయన పేరు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక దీంతో పాటు కొండేపికి బాలవీరాంజనేయ స్వామి, మార్కాపురంకి కందుల నారాయణ రెడ్డి, కందుకూరికి పోతుల రామారావు, చీరాలకు కన్నం బలరాం పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. కనిగిరి నియోజకవర్గంలో మాత్రం ఇంకా మీమాంస కొనసాగుతుంది. కనిగిరి నియోజకవర్గం నుంచి కదిరి బాబురావు పేరుని నిన్న తెలుగుదేశం హైకమాండ్ పరిశీలనలోకి తీసుకొని దర్శికి ఉగ్రనరసింహారెడ్డి పేరుని ఖరారు చేసింది. అయితే దర్శి నుంచి తాను పోటీ చేసేందుకు సుముఖతలు వ్యక్తం చేయటం లేదు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికే వెళ్లి ఉగ్రనరసింహారెడ్డి స్పష్టం చేశారు. దీంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కూడా ఈ ప్రతిపాదనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో తెలుగుదేశం హైకమాండ్ కూడా పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. కనిగిరికి ఉగ్రనరసింహారెడ్డికి ఇచ్చి కదిరి బాబురావుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దర్శిలో సిద్ధారాఘవరావుని తీసుకొచ్చి ఒంగోలులో వేరే వారిని పెడితే ఎలా ఉంటుందనే అంశంపై కూడా మళ్ళా పార్టీ హైకమాండ్ పరిశీలన జరుపుతుంది. దీనిపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరులో అర్బన్లో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కొవ్వూరులో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కావల్లో బీదా మస్తాన్రావు పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి హైకమాండ్ సూచించింది. దానికి అంగీకరిస్తానని కూడా బీదా మస్తాన్రావు చెప్పారు. వెంకటగిరికి కురగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరికి బొల్లినేని కృష్ణ పేరు కూడా ఇంకా మీమాంస కొనసాగుతుంది. గూడూరికి పాశం సునీల్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇక ఉదయగిరి, సూళ్లూరుపేట స్థానాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇక కడప జిల్లాకు వస్తే మాత్రం రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, రైల్వే కోడూరులో నరసింహప్రసాద్, రాయచోట్లో రమేష్ కుమార్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, పులివెందుల్లో సతీష్ రెడ్డి పేర్లు ఖరారయ్యా. వీళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. బద్వేలు, కడప, పొద్దుటూరు ఈ స్థానాలకి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే రాష్ట్రంలో పెండింగ్ స్థానాలు ఉన్నాయో ఆ పెండింగ్ స్థానాలన్నింటిలో కూడా చంద్రబాబు ఇప్పుడు కసరత్తు